ఇల్లు ఇడవడం, ఇంట్లో ఎవరైనా చనిపోతే ఆ సమయం బాగాలేదు. కీడు కాబట్టి 6 నెలలు విడిచిపెట్టి మీరు వేరే చోటు ఉండాలంటారు. జ్ఞాపకాలు వేటాడతాయని, మా నాన్న ఇక్కడ కూర్చొని చదువుకునేవాడు, మా నాన్న ఇక్కడ కూర్చొని అంటే మీరు నగ్నంగా పూజలు చేయాలని చెప్తున్నాడు. ఆ గుడి కానీ, చర్చి కానీ, మసీద్ కానీ ఏం ఏదైనా గుడిలో ఒక మనిషి చచ్చిపోతే ఆ గుడిని ఒక 6 నెలలు ఎవరైనా ఒక పూజారి ఇంట్లో ఎవరైనా మనుషులు చనిపోతే ఆయన ఆ ప్రధాన అర్చకుడు ఏడాది పిండంగా మారి పరిణామం చెంది మనిషి అవుతాడు. కాబట్టి మనము నోట్లో వేసుకునే పసరుకి భూమి చుట్టూరంగా చంద్రుడు తిరుగుతాడు, సూర్యుడు ఇక్కడ ఉంటాడు. కాబట్టి అమావాస్య పౌర్ణమి కేంద్రంగా గ్రహణాల చుట్టూ అనేక కల్పిత కథలు రాస్తారు. అసలు సైన్స్ అంటే శాస్త్రము అంటే ఒక రాజకీయ రిజర్వేషన్లు లేవు. మెజారిటీగా బీసీలే ఈ దేశంలో. ఏ పార్టీ అయినా బీసీలే గెలిపిస్తుంది. బీసీలకు ఇంకా ఇప్పటికీ జనాభా లెక్కింపు లేదు. 1984లో ఇందిరాగాంధీ అద్వానీ, వాజ్పేయి లాంటి వాళ్ళు మా హిందువులను విభజిస్తారా? నమ్ముతున్నాడు. అరే సైంటిస్ట్ అంటే కిరీటం ఉంటుంది అనుకుంటున్నారా? ఆయన సర్పంచ్ తాగిండు, మన ఎంపీటీస్ తాగిండు, మన ఎమ్మెల్యే తాగిండు, మన మంత్రి ముఖ్యమంత్రి తాగిండు. ఆ కేసీఆర్ ఇంత సుక్కో ముక్కో ఉంటుందా అన్నాడు. వాళ్ళకు ఫ్యామిలీ ఉంటుందా? వాళ్ళకు రిలేటివ్స్ ఉంటారా? వాళ్ళకు వీక్నెస్లు ఉండవా? వాళ్ళు మందు తాగరా? వాళ్ళు బీరు బ్రాండీ విస్కీలు అయితే బోరు వేయడం కూడా నీళ్ళ కోసం అని అనుకోవద్దు.